అందరికీ నమస్కారం. 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరం మనమందరం ఎంతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో మనం రాష్ట్రం ఎంతో అప్పుల పాలైంది, అధోగతి పాలైంది, ఎంతో వెనుకబడ్డాం. దీన్ని అన్నింటినీ అధిగమిస్తూ మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం నుంచి ఈ రోజుటి వరకు కూడా చంద్రబాబు గారు ఎన్నో దేశాలు పర్యటించి వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొని రావడం మనం నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే ఇండస్ట్రియల్ హబ్గా మన ఓరకల్ని ఎన్నుకొని ఈరోజు ఓరకల్ మండలం మొత్తంలో ఎన్నో కంపెనీలు మనకు వస్తున్నాయి. అందులో ఒకటి బెస్ట్ కంపెనీ వచ్చేసి రిలయన్స్ కంపెనీ. ఈరోజు మనం ఆ కంపెనీస్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉంటే టీజీ భరత్ గారి కృషి మనకు కనవస్తుంది. ఆ రోజు ఆయన చెప్పారు, టీజీ భరత్ గారు ప్రచారం చేసేటప్పుడు ఒకటే చెప్పారు, మన పిల్లలు బ్రతుకుదెరువు కోసం ఇటు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోవాల్సిన అవసరం లేదు, మన పిల్లలు మన కళ్ళ ముందే హ్యాపీగా ఉండే విధంగా నేను పరిశ్రమలు తెస్తానని చెప్పారు. ఆ రోజు ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఈరోజు కొన్ని కంపెనీలు మనకు కంపల్సరీ ఇక్కడ వచ్చే విధంగా ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన కర్నూలు అనేది రూపురేఖలు మారుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు కానీ ఖచ్చితంగా కృషి చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈ నూతన సంవత్సరంలో అందరూ మంచి ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో, మంచి హెల్త్తో, ప్రాస్పరిటీతో అందరూ ఉండాలని మా స్టాఫ్ అందరికీ కూడా ఇవన్నీ కలగాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సర సమయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క సందర్భంగా గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలను మనము నెమరువేసుకుంటూ ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఈ సంవత్సరంలో నూతనమైనటువంటి జీవితాలు, వారికి మంచి ఆకాంక్షలు కలగాలని రాష్ట్ర ప్రజలను నేను కోరుకుంటున్నాను. ఈరోజు జనవరి 1 ఈ సందర్భంగా కూడా అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా రాబోయే సంవత్సరాలన్నీ కూడా ఆరోగ్యాలతో ప్లస్ అలాగే ఫినాన్షియల్లీ స్టేబుల్గా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ డిసిప్లైన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాము. మీ పేరు సార్? నా పేరు రాహుల్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 75 సచివాలయం. నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజానికానికి, రాష్ట్ర ప్రజలకి ఎట్లాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, నిరుద్యోగ. నా పేరు తొగురు రాజశేఖర్. వాస్తవం అయితే నేను IRDS ప్రెసిడెంటు. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే ఈ 2026వ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు కర్నూలు పట్టణ ప్రజలకు మరియు కర్నూలు జిల్లా ప్రజలకు మరి నాయకులకు, మరి అధికారులందరికీ కూడా మా యొక్క 2026 యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా